రాజ్ న్యూస్ ప్రత్యేక కథనానికి ప్రభుత్వం స్పందించింది. హన్మకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై పూర్తయిన ఇండ్లు పంపిణీ లేని ప్రభుత్వంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం నడిపింది. ఈ కథనంపై స్పందించిన రేవంత్ సర్కార్ అధికారులను పరిశీలనకు పంపింది. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రవీందర్ అధికారులు గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఇష్యూని హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్, మంత్రులు పొన్నం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఘటనపై స్పందించిన మంత్రులు హన్మకొండ కలెక్టర్ తో మాట్లాడి మౌలిక సదుపాయాల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాజ్ న్యూస్ కథనంతో ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం హర్షణీయమని అక్కడి స్థానికులు అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2018లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కమలాపూర్ మండలంలో కమలాపూర్ లో విలేకరి మిత్రులై ప్రెస్ మిత్రులై కలుపుకొని 350, మరి గూడూరులో 50, మరిపెల్లిగూడెంలో ఒక 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించడం జరిగింది. మరి ఈ నిర్మాణం అనేది నత్తనడక నడుస్తూ అది పెండింగ్ లో ఉండడం వల్ల 2020 సంవత్సరంలో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జి ఉండే హుజరాబాద్ కి, మరి ఆ కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ధర్నా కూడా చేయడం జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. మరి తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు వీటి పురోగతి లేకుండా ఒక బూత్ బంగ్లా లాగా మిగిలిపోవడం జరిగింది. మరి దీని మీద ఇప్పుడు మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉరతల ప్రణవ్ గారి దృష్టికి, మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దృష్టికి, మరి గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి దానికి వెంటనే స్పందించేసి మరి మా ప్రణవ్ బాబు గారు చొరవ తీసుకొని మరి దీన్ని కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ దీనిలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి మౌలిక వసతులు అంటే ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, వాటర్ వర్క్స్, రోడ్స్ ఇవి త్వరితగతిన పూర్తి చేయడం కొరకు వారు కాంట్రాక్టర్ కు టెండర్ పిలిచి మరి ఆ పనులు త్వరితగతిన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలో ఈ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు పేదలకు పంచడానికి సిద్ధమైపోతున్నాయి. అర్హులైన పేదలకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అర్హులైన పేదలకు అతి త్వరలో ఈ ఇల్లు పంచడానికి మేము కృషి చేస్తున్నామని తెలియజేయడం జరుగుతుంది. 2018లో హన్మకొండ జిల్లా కమలాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై పూర్తయిన ఇండ్లు పంపిలేని ప్రభుత్వం అనే స్టోరీపై అయితే ఇటు రేవంత్ సర్కార్ స్పందించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మనం ఒక స్పెషల్ స్టోరీ చేస్తాం, మరి దీనిపై రేవంత్ సర్కార్ స్పందించింది, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శాలిని, ఏదైతే రాజ్ న్యూస్ లో వచ్చిన కథనం పైన అయితే ప్రభుత్వం స్పందించింది. ఇటు నిర్మాణం పూర్తయి పంపిణీకి నోచుకోకపోవడంతో ఇటు అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారింది. ఇటు శిథిలావస్థకు చేరుతుంది. ఆ ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పేదవారికి కేటాయించాలని ఒక వార్త రాజ్ న్యూస్ లో ప్రచారం అవడంతో వెంటనే అధికార యంత్రాంగం రాజ్ న్యూస్ వార్త పైన స్పందించింది. ఇటు కమలాపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రవీందర్ ఇటు అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి డబుల్ బెడ్రూమ్ల ప్రాంతాన్ని పరిశీలించి డబుల్ బెడ్రూమ్ల అన్నింటినీ కూడా ఎట్లా ఉంది వాటి పరిస్థితి అనేది మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి వెంటనే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం పూర్తయినప్పటికీ కొంత పనులు, కొన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొంత పంపిణీకి సిద్ధంగా ఉంది కూడా ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్నాయి. రాజ్ న్యూస్ లో ఇట్లా కథనం ప్రచారమైందని మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మంత్రులు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి తీసుకెళ్లి వెంటనే దానికి కావాల్సిన మరమ్మతులతో పాటు ఇటు మౌలిక సదుపాయాలైన ఆధారాలు, కరెంటు, మంచినీటి సదుపాయాన్ని కల్పించి వెంటనే నిరుపేదలైన ఇల్లు లేని పేదలకి ఆ ఇల్లు పంచాలనేసి మంత్రులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కలెక్టర్ యొక్క పనులు సంబంధిత అధికారులకు అప్పచెప్పడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి తిరిగి పేదవారి సొంతింటి కళ నెరవేరబోతుంది. రాజ్ న్యూస్ కథనంతో మాకు సొంత ఇంటి కళ నెరవేరబోతుంది అయితే సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ని అలాగే మరి ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు చేపట్టే అవకాశం ఉంది? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? ప్రస్తుతం కొంత అది శిథిలావస్థ కొన్ని
శిథిలావస్థకు చేరిపోయాయి. దాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారటమే కాదు, కొంత చిన్న చిన్న కుంగిపోవటాలు, చిన్న చిన్న కాంక్రీట్స్ కొద్ది క్రాక్ రావటాలు అలాంటివి కొన్ని జరిగాయి. దానికి తోడు ఇళ్ల నిర్మాణం పూర్తయింది కానీ వాటికి కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే ఉందో రహదారులు లేవు, ఇంకా కరెంటు కనెక్షన్ కూడా లేవు, దానికి తోడు మంచినీటి సదుపాయం లేవు. ఇవన్నిటిని కూడా ఆగమేఘాల మీద ప్రభుత్వం అక్కడ పనుల కోసం అధికారులు సంబంధిత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎస్టిమేషన్ అవి చేస్తున్న పరిస్థితి. వెంటనే అధికారులు కాంట్రాక్టర్ ద్వారా పని చేయించిన వెంటనే ఇల్లుని పంపిణీ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా నెలన్నరలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు తిరిగి సామాన్య ప్రజలకు పంపిణీ చేసే అవకాశం ఉంది. సార్ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.